కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటమికి కారణాలకు అనేకమున్నాయి. ఇక పోల్ మేనేజ్మెంట్ లో వైఫల్యం, కాంగ్రెస్ నేతలతో సమన్వయ లోపం, ఓవర్ కాన్ఫిడెన్స్, తన సంస్థ సిబ్బందిని మాత్రమే నమ్ముకోవడం, ఇలా పలు అంశాలు ఆయన ఓటమికి కారణాలయ్యాయి. భారీగా ఓట్లు చెల్లకుండా పోవడం కూడా మరో కారణంగా చెప్పొచ్చు. కర్ణుని చావుకు కారణాలు అనేకమన్నట్లుగా ఉంది కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పరిస్థితి. ఎమ్మెల్సీ పదవి కోసం కలలు కన్న ఆయన అందరికంటే ముందు నుండే ప్రచారాన్ని ప్రారంభించారు. ఉమ్మడి 4 జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన నరేందర్ రెడ్డి గెలుపుపై ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోల్ మేనేజ్మెంట్ పట్ల నిర్లక్ష్యం చేసినట్లుగా స్పష్టమవుతోంది. అల్ఫోర్స్ విద్యా సంస్థల్లోని సిబ్బందిని మాత్రమే నమ్ముకున్న నరేందర్ రెడ్డి పార్టీ నేతలను సమన్వయం చేసుకోకపోవడం, సెకండ్ కేడర్ పై నిర్లక్ష్యం చూపడం ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినట్లుగా తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 28,686 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు ఎన్నికల అధికారులు. ఇందులోని సుమారు 10,000 వరకు నరేందర్ రెడ్డికి పడే అవకాశాలున్నట్లు అంచనా ఉంది. ఎన్నికల అధికారులు ఇచ్చిన సూచనలను బేఖాతరు చేయడం వల్లే ఓట్లు చెల్లకుండా పోయినట్లు స్పష్టమవుతోంది. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ అభ్యర్థికి పడే ఓట్లుగా అంచనా వేస్తున్నారు. ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో అత్యధికంగా ఓట్లు ఉన్న కరీంనగర్ జిల్లాలో నరేందర్ రెడ్డికి పెద్దగా కలిసి రాకపోవడం విశేషం.